వచ్చే ప్రభుత్వానికి దృష్టిలో పెట్టుకొని చేయండి. ఇప్పుడు జగన్ అని ఒక అవకాశం ఇచ్చారు, అదే విధంగా పవన్ కళ్యాణ్ ఒక అవకాశం ఇవ్వండి. అదే విధంగా కాదు, దానికన్నా బెటర్ గా ఉంటది కాబట్టి పవన్ కళ్యాణ్ ఛాన్స్ ఇద్దాం. మీరందరూ ఓట్లేస్తే కదా మేము చేయించడానికి. ఈసారి కన్ఫర్మ్ గా అందరికీ నమస్కారం. ఇప్పుడు వెంకటగిరి నియోజకవర్గం బాలాపల్లి మండలం అమలపూడి గ్రామంలో ఎస్సీ కాలనీ అందు మా యొక్క గ్రామంలో సిమెంట్ రోడ్ అనేది ఒకటి లేదు, సైడ్కి వెళ్ళడానికి ఒకటి లేవు, తాగునీరు సమస్య అప్పుడప్పుడు వస్తుంది, వీధి లైట్ అనేటివి అస్సలు లేవు. మాకు ఈ ఈ యొక్క మిస్టేక్స్ని పై అధికారికి ఎంతసేపు తెలియజేసినా, ఎన్ని అర్జీలు ఇచ్చినా కనీసం ఒక్కరు కూడా పట్టించుకోవట్లేదు. కావున దయచేసి ఈ యొక్క పరిస్థితుల్ని దృష్ట్యా ఆలోచించి మీరు పరిష్కారం చేయాలని కోరుకుంటున్నాము. నాకు 30 సంవత్సరాలు, నాకు ఒక 7-8 సంవత్సరాల నుంచి మా నాన్న అయితే పరిష్కారం చేస్తున్నాడు. ఆయన పెట్టిన ప్రతి అర్జీ కోసం కూడా ఇప్పటికి 20-25 సంవత్సరాల నుంచి అర్జీ పెడతానే ఉన్నాడు. కానీ ఈ సమస్యకి ఎలాంటి పరిష్కారం దొరకలేదు. ఎంతమంది కలిసి అర్జీలు ఇచ్చి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళినా, ఎండి ఆఫీస్ దగ్గరికి వెళ్ళినా, అలిమిలి పంచాయతీ దగ్గరికి వెళ్ళినా ఈ సమస్యలు అసలు పరిష్కారమే చేయట్లేదు. 20-25 సంవత్సరాల నుంచి కూడా అర్జీలు ఇస్తూనే ఉన్నాడు. ఎంపవర్లు మారుతున్నారు, ఎంఈఓలు మారుతున్నారు, అందరూ మారుతూ ఉన్నారు. కానీ మా సమస్యకు మాత్రం పరిష్కారం లేదు. ఎందుకంటే మనం వర్షం వచ్చినప్పుడు ఒక సైక్లోన్ వచ్చిన విధంగా మన ఊరు కూడా మునిగిపోతుంది. ఆ విధంగా మునగకూడదని మేము అసలుకి 20-25 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నాము. కాకపోతే మా ఊరికి మాత్రం సిమెంట్ రోడ్ రావట్లేదు. ప్రతి ఇంటికి కూడా కొలాయి ఇచ్చాము, మేము కొలాయి కట్టించాము అంటున్నారు. కానీ ఇంటి పనులు కూడా గడుచుకున్నారు, బట్ దానికి సంబంధించిన కాలువలు లేవు. వర్షాలు వస్తే ఒకరికి గొడవలు తప్ప ఇక్కడేం జరగట్లేదు. ఎన్నిసార్లు అర్జీలు ఇచ్చినా సరే కోరుకునేది ఒకటే, మా ఊరు అభివృద్ధి జరగాలి. 20 సంవత్సరాల నాడు మాకు పైపులు ఇచ్చి, ఎస్ఐ కార్పొరేషన్ పైపులు ఇచ్చి, ఎన్నో లైన్లు ఇచ్చి మోటార్లు పెట్టారు. ఈ పొద్దు మోటార్ కాడ పోవాలంటే వాడు ఏటు మరింపో గట్ట అతికిచ్చేసి నిమ్మడి చెట్టు వేసేసి మమ్మల్ని పానిచ్చేదానికి అధికారం లేకున్నాడు. మా మోటార్లు మేము పోవాలంటే దొంగతనం చేసుకుని రావాల్సి వస్తుంది. జనంలోకి జనసేన, బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం ఈరోజు జరగడం జరిగింది. ప్రతి ఇంటికి కూడా బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం, జనంలోకి జనసేన. ప్రధానమైన సమస్యలు, ఈ గ్రామ సమస్యలు గత 30 సంవత్సరాల నుంచి ఎక్కడేసిన గొంగలు, అదేవిధంగా ఎన్ని అర్జీలు ఇచ్చినా, ఎంతమందికి అధికారులకు మొరబెట్టుకున్నా ఈ సమస్యలు ఎక్కడా కూడా తీరలేదు. ఇక్కడ చూస్తే ఈరోజు మనకి
78 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో కనీసం అంధకారంలో ఉండే ఎన్నో గ్రామాలు. ఇక్కడ చూస్తే సిమెంట్ రోడ్స్, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీరు, సాగునీరు, అదేవిధంగా ఎస్సీ నిధుల నుంచి వచ్చినటువంటి ఏదైతే వాటర్ ఫెసిలిటీస్ ఉందో వాటిని అన్నిటి కూడా దొంగతనంగా పోయి వాళ్ళు మోటార్లు వేసుకోవాల్సిన పరిస్థితి. అదేవిధంగా ఏటుపరుంబోకుని ఆక్రమించుకొని నిమ్మ చెట్లు, అదేవిధంగా ఎవరికి అనుకూలంగా ఉంటే వాళ్ళందరినీ కూడా మాయ చేసి మభ్యపెట్టి అగ్రకులాలోళ్ళు ఆధిపత్యం చలాయిస్తూ ఈరోజు ఈ నియోజకవర్గంలో దాదాపుగా అన్ని దిక్కుల భూ కబ్జాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత భూ కబ్జాలు అయితే అన్నీ కూడా పెరిగిపోయి. కాబట్టి అందరం కూడా ఈ గ్రామ సమస్యలన్నీ కూడా మా వాళ్ళందరూ కూడా మీ దృష్టికి తీసుకొచ్చారు. అధికారులు ఇప్పుడైనా స్పందించి రాబోయే రోజుల్లో ఈ గ్రామానికి అన్ని విధాల అభివృద్ధి బాటలో నడిపించాలని చెప్పి అధికారులు కోరుకుంటూ జై జనసేన, జై హింద్. జై జనసేన, జై తెలుగుదేశం, జై జనసేన, జై తెలుగుదేశం.